నమో వెంకటేశాయ. భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం. సాధారణంగా మహిళలకు కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అందులో ముఖ్యమైనటువంటిది నెలసరి సమస్య. ప్రతి నెల రజస్వల సమయంలో మహిళలు మామూలు జీవనం గడపలేరు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు అన్ని వస్తువులు తాకలేని పరిస్థితులు ఎదురవుతాయి. ముఖ్యంగా ఎక్కువగా పూజలు చేసుకునేవాళ్ళు, నియమనిష్టలు పాటించేవాళ్ళు కొన్ని ఇబ్బందులకు లోనవుతూ ఉంటారు. ఇంట్లో వాళ్ళు సహకరించి వీళ్ళకి ఒక 3 రోజులు బయట ఉంచేసి 4వ రోజు స్నానం చేసి లోపలికి రప్పించే విధానం కనుక వాళ్ళకు ఉంటే పర్వాలేదు. కానీ ఈ స్పీడ్ యుగంలో అసలు అవకాశమే లేదు. నిజంగా 3 రోజులు వాళ్ళకి వేరేగా ఉంచి 4వ రోజు స్నానం చేసే లోపలికి రమ్మనాలంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉండాలి, చేసేవాళ్ళు ఎవరైనా ఉండాలి. అటువంటి అవకాశం ఉన్నవాళ్ళైతే పర్వాలేదు, కానీ మామూలు మహిళలకి అవి కష్టం. ఎందుకంటే ఉద్యోగం చేసుకునే మహిళలు ఎక్కువ శాతం ఉంటున్నారు ఇప్పుడు. తరువాత పిల్లలు కూడా ఉంటారు వాళ్ళకి. ఒక మహిళ సగటున రోజుకు తప్పనిసరిగా పిల్లలకి స్కూల్కి దిగబెట్టి రావాల్సిన పరిస్థితులు ఉంటాయి. భర్తలకు బాధ్యతాయుతమైనటువంటి ఉద్యోగాలు కనుక ఉంటే వాళ్ళ సమయంలో వీళ్ళకి లభ్యం కాకపోతే వీళ్ళు తప్పనిసరిగా పిల్లల్ని స్కూల్కి తీసుకొని వెళ్ళి మళ్ళీ స్కూల్ నుండి తీసుకొని రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది అయితే ఆటోల్లో ఇప్పుడు రిక్షాలు లేవులండి, ఆటోల్లో పంపిస్తూ ఉంటారు. అది వేరే పద్ధతి. స్కూల్ బస్సుల్లో వెళ్ళి వచ్చినా కూడా మళ్ళీ ఆ బస్సు దగ్గరికైనా వెళ్ళి తీసుకొని రావాలి. ఇవన్నీ సమస్యలే వాళ్ళకి. అటువంటి పరిస్థితులలో 3 రోజులు వేరుగా ఉండి ఏ పని చేయకుండా ఏ మహిళ ఉండలేదు ఈ రోజులలో, అవకాశం ఉన్నవాళ్ళు తప్ప. మరి అటువంటి పరిస్థితులలో వీళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలి? అన్ని వస్తువులను తాకలేరు, తాకకూడదు, తాకకుండా ఉండలేని పరిస్థితులు ఉంటాయి. పిల్లలతో ఉన్న వాళ్ళకి నిజంగా చాలా కష్టతరమైనటువంటి పరిస్థితే. పిల్లలు ఏవైనా అడుగుతారు, ఏ వస్తువులైనా వాళ్ళకి అవసరపడతాయి. అన్ని వస్తువులు మనం ముందే తీసుకొని ఉంచుకోవడం కూడా చాలా కష్టం. ఈ తల్లికి బాధ్యత ఉంటుంది. కొంతమంది 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఉదయాన్నే స్కూల్కి ఒకే సమయంలో తీసుకొని వెళ్ళినా మళ్ళీ చిన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మధ్యాహ్నం వాళ్ళని తీసుకొని రావాలి, పెద్దవాళ్ళని మళ్ళీ మరి కాసేపు ఆగి మళ్ళీ తీసుకొని రావాలి. ఇలా 3 సార్లు తిరిగే పరిస్థితులు కూడా వాళ్ళకు ఉంటాయి. ఇంకా కొంతమంది మధ్యలో వేడివేడిగా క్యారేజీలు తీసుకుని వెళ్ళి కూడా ఇస్తూ ఉంటారు. కొంతమంది మాత్రమే. మిగతా వాళ్ళైతే ఇలా 3 సార్లు 2 సార్లు ఇలా వెళ్ళడం రావడం జరుగుతూనే ఉంటుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అలా ఉంటే అవదు. పిల్లలకి ఏ వస్తువులు అవసరం అవుతాయో కూడా తెలియదు. దీనికోసం ఏం చేయాలంటే కొంచెం ముందుగుండా మీకు రజస్వల సమయం తెలిస్తే, కొంతమందికి సమయం కూడా పాపం తెలియదు, అటువంటి వాళ్ళకి ఇంకా కష్టం. ముందే ఉంచుకోవాలి. కొన్ని వస్తువులను వేరుగా తీసుకొని పెట్టుకోండి. అన్ని ప్రధానమైనటువంటి వస్తువులను తాకకపోతే మంచిది. పెద్ద బియ్యం డ్రమ్ములు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవి తాకకుండా ఉంటే మంచిది. ఇక మాకేమి పాటించమంటే మాకేం అక్కర్లేదండి అనుకున్న వాళ్ళని మనం విడిచిపెట్టేయచ్చు, అది వాళ్ళ ఇష్టం. కానీ చాలా వరకు పూజలు అవి చేసుకుంటూ ఉంటారు కదా, అటువంటప్పుడు అన్నీ ముట్టేస్తే మైలు పడిపోతాయి. అవి మైలు తీర్చలేం. అంటే ఏంటండి మరి పొడి వస్తువులకు మైలు ఉండదు అంటారు కదా, అంటే మరి ఈ రజస్వల సమయంలో ఏ వస్తువైనా మైలు పడుతుంది కాబట్టి ఆ సమయంలో కొన్ని వస్తువులు ముందే తీసుకొని ఉంచేసుకోవడం మంచిది. పిల్లలు వాడుకోవలసిన బట్టలు అటువంటివి కూడా బయటే ఉంచేస్తే మంచిది. మరి ఈ నెలసరి కలిపేయాల్సి వస్తుంది చాలామంది కలిపేయాల్సి వస్తుంది. అటువంటప్పుడు ఒక గది అయినా ఏదైనా ప్రత్యేకంగా ఉంచి ఆ గదిలోనికి మీరు వెళ్లకుండా ఉండి ఈ మగవాళ్ళకి చెప్పి బట్టలు అవన్నీ కూడా ఏవేవి వాడాలి ఒక బ్యాగులో ఆ బట్టలు ఆ 3 రోజులకు సరిపడా పెట్టేస్తే పిల్లల యూనిఫామ్స్ అవి అన్నీను కొంతవరకు ఇబ్బంది రాదు. సాధారణంగా కొంత ఎనర్జెటిక్గానే ఉంటారు కాబట్టి అమ్మాయిలు ముందే కొంచెం ఒక 2-3 రోజులు కష్టపడి ఆ పని చేసుకోవచ్చు. ఉద్యోగస్తులైనటువంటి మహిళలకు మాత్రం ఇది కష్టమైనటువంటి పనే. నిజానికి సాంప్రదాయ ప్రకారం అసలు శాస్త్రం చెప్పిన విషయం ఏమిటంటే రజస్వల అయిన వెంటనే అస్సలు స్నానం చేయకూడదు. వెంటనే ఏమిటి అసలు 3 రోజులు అసలు స్నానమే, మామూలు నిత్యం చేసుకునే స్నానం కూడా చేయకూడదు. 4వ రోజు స్నానం చేసి రావాలని ఉన్నది దానిలో. ఇప్పుడు ఏంటంటే బయటికి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఆ రజస్వలైన వెంటనే స్నానం చేసేసుకొని ఆ తర్వాత ప్రతిరోజు మామూలుగా స్నానం చేసేటట్టే చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. స్నానం లేకుండా ఉండలేరు. మరి తిరుగుతూ ఉన్నప్పుడు ఎలా? అప్పుడంటే బయట ఉండేవారు కాబట్టి అలా శాస్త్ర ప్రమాణమైనటువంటి విషయం కాబట్టి అలా 3 రోజులు స్నానం లేకుండా ఉండి 4వ రోజు స్నానం చేసి వచ్చేవారు. వచ్చిన 4వ రోజు కూడా ముట్టరానివి కొన్ని ఉండేవి కాబట్టి 5వ రోజు వాళ్ళకి కొంచెం
వెసులుబాటుగా ఉంటుంది. 5వ రోజు స్నానం చేసి లోపలికి వచ్చేసిన తర్వాత పరిస్థితి మామూలుగా అవుతుంది. కానీ ఈ రోజుల్లో అలా అయ్యే పరిస్థితి ఏమీ లేదు. తప్పనిసరిగా మార్కెట్‌లకు కూడా వెళ్ళి సామాన్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. భర్తలు బిజీగా ఉంటే. కాబట్టి ఇప్పుడు కొన్ని సడలింపులుంటాయి. అనుకోకుండా కొన్ని వస్తువులు ముట్టేయాల్సొస్తుంది. పిల్లలకు కొత్తగా మడుండదని చెప్పేసి కొత్త బట్టలు వేసినప్పటికీ కూడా తృప్తి ఏమి ఉండదు మనకి. కాబట్టి శుద్ధి తప్పకుండా తర్వాత చేసుకోవాలి. ఇంకా ఏంటంటే 3 రోజులు అంటే 3 రాత్రులు తప్పనిసరిగా అంటే 3 రాత్రులు నిద్రించాలి బయట. అంటే 3 రోజులు మైలలో ఉన్నట్టే లెక్క. 4వ రోజు స్నానం చేసి లోపలికి వస్తే కొంతవరకు మైల తీరినట్టు లెక్క అవుతుంది. 4వ రోజు వచ్చినా కూడా అన్ని వస్తువులు ముట్టకూడదు. 5వ రోజు స్నానం చేసుకుంటే మీరు పూర్తిగా శుద్ధి అయినట్టు అవుతుంది. అయితే 5వ రోజు స్నానం చేసి వచ్చేసినా కూడా అంత పూర్తిగా కూడా ఇది తీరదు కొంతమందికి. అప్పుడు ఏం చేయాలంటే ఋతుస్రావం అవుతూ ఉంటే పూజకు వెళ్ళకండి, పూజ చేసుకోవద్దు. ఋతుస్రావం పూర్తిగా ఆగిన తర్వాత మాత్రమే పూజ చేసుకోండి. తర్వాత ఏం చేయాలంటే మీరు ఋతుమతి అయిన వెంటనే ఎవరైనా ఇంట్లో వాళ్ళు ఉంటే పూజ గది తలుపు వేసేయమనండి. ప్రత్యేకంగా పూజ గదులు ఉంటే, లేదు పూజ గోళ్ళు ఉంటే వాటి కర్టన్లు వేసేయమనండి. అలా ఓపెన్గా ఉంచవద్దు. ఎందుకంటే ఆ రోజుల్లో అలా ఓపెన్గా ఉంచి భగవంతుడిని ఇబ్బంది పెట్టే బదులు అంటే ఏంటండి అలా ఉన్నంత మాత్రాన అయిపోతుందా అనకండి. ఆ గాలులు అవన్నీ కూడా పరమాత్మకు తగలకూడదు కాబట్టి పూజ లేకపోయినా పర్వాలేదు, కానీ అది మూసి ఉంచేయడమే మంచిది. మళ్ళీ మీరు స్నానం చేసుకొని వెళ్ళిన తర్వాత శుద్ధి చేసుకొని అప్పుడు పూజ చేసుకోవాలి. శుద్ధి ఎందుకు చేసుకోవాలండి? మరి ఇలాగా తలుపు వేసేసాం కదా అనుకున్నా కూడా కొంత ఇంట్లో ఋతుమతి అయినటువంటి వ్యక్తి కొన్ని రోజులు ఉండేటప్పుడు ఏదైనా కూడా కొంత వ్యతిరేకత ఉంటుంది. వ్యతిరేకత అంటే తప్పేం కాదు, అది సహజ సిద్ధమైనటువంటిది. కానీ భగవంతుడికి అది మనకేంటంటే హితంగా అనిపించదు కాబట్టి మనం వెళ్ళిన తర్వాత, పైగా ఇన్ని రోజులు పూజ చేయలేదు కాబట్టి దేవతా విగ్రహాలన్నిటిని కూడా శుద్ధి చేసుకున్న మళ్ళీ పూజ చేసుకోవడం మొదలు పెట్టాలి. నెలసరిలో మిగతా ఇంట్లోని వస్తువులు తాకాల్సి వచ్చి తాకుతారు కాబట్టి శుద్ధి తప్పనిసరిగా చెయ్యాలి. ఈ శుద్ధి ఎలా చేయాలండి? బట్టలు అన్నీ శుభ్రంగా ఉతికేసుకున్న తర్వాత 4వ రోజు స్నానం చేసి ఇంట్లోకి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ముందే ఇంట్లో వాళ్ళకి చెప్పి తులసి దళాలనని కాదు కండి, చిన్న చిన్న ముక్కలుగా ఉన్నటువంటి తులసి అయినా కూడా తీసుకొని వచ్చి ఇంట్లో ఉంచమనండి. ఇంట్లో తులసి ఉంటే ముందే తీసి ఉంచేయమనండి. లేదు అంటే బజార్లో కొనుక్కునైనా తులసిని తీసుకొని వచ్చి ఉంచమనండి. ఈ తులసి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీకు ఒక కలశం లాంటిది తీసుకొని, లేదు అంటే మంచి గిన్నెైనా ఏదైనా తీసుకొని అందులో శుభ్రంగా పసుపు కలిపి ఈ తులసిని కూడా అందులో వెయ్యాలి. నిజానికి దర్భలు వెయ్యాలి. దర్భలకి పవిత్ర అనే పేరు ఉంటుంది. దర్భలు వేస్తే పవిత్రం అవుతుంటుంది. కానీ మనకి అన్ని వేళలా దర్భలు దొరకవు. కాబట్టి దర్భల తర్వాత తులసి అంత పవిత్రమైనది కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ పసుపు నీళ్ళల్లో తులసిని వేసి ప్రతి వస్తువు మీద కూడా పూర్తిగా చల్లాలి. జల్లితే అప్పుడు అది శుద్ధవుతుంది తప్పనిసరిగా. దానికి అంత శక్తి ఉంటుంది నిజానికి. అసలు యాక్చువల్గా అయితే కొన్నిటికి మనం పంతులు గారికి పిలుస్తాం, పుణ్యాహవచనం అవన్నీ ఉంటాయి అక్కడ. పవమాన సూక్తం అనేటటువంటిది చదువుతూ ఉంటారు. అవన్నీ మనం చేయలేము, మీరు చేయలేరు. కాబట్టి ఈ పద్ధతులను ఆచరించండి. అయినా పవమాన సూక్తం చదివినంత మాత్రాన అక్కడ శుద్ధవుతుందని కూడా చెప్పలేము. కానీ ఇక్కడ ఈ తులసి ఈ పసుపు పెట్టుకొని మీరు అన్ని వస్తువుల మీద చల్లండి. ఎక్కడా విడిచిపెట్టకుండా పూర్తిగా మీరు కప్బోర్డుల మీద పిల్లలు ఏవైనా ముట్టారంటే అనుమానం ఉంటే అన్ని వస్తువుల మీద అది జల్లితే మ్యాక్సిమం శుద్ధవుతుంది. నిజంగా అక్కడ ఉన్నటువంటి వ్యతిరేకత పోతుంది నిజానికి. మరి అంతకన్నా ఏమీ చేయలేరు. కర్టన్ల మీద అన్నిటి మీద చల్లండి. మీరు ఉతుక్కోలేరు అనుకున్నటువంటి ప్రతి వస్తువు మీద మీరు చల్లండి. పెద్ద పెద్ద వస్తువులు అయితే మీరు ఏమీ చేయలేరు. ఆ పరుపులు అవన్నీ ఎవరు ఉతకగలరు కాబట్టి వాటన్నిటి మీద జల్లేయండి. మ్యాక్సిమం శుద్ధవుతుంది. కొంతమంది ఏంటంటే పసుపు నీళ్ళు జల్లామండి అంటారు. పసుపు నీళ్లు జల్లినంత మాత్రాన అక్కడ శుద్ధవదు. పసుపు నీళ్లలో దర్భలు కానీ తులసి కానీ ఉండాలి. మనకి సులువుగా అనుకూలంగా ఉన్నది తులసి కాబట్టి మనం పసుపు నీళ్లలో తులసి వేసి పూర్తిగా అన్నిటి మీద జల్లితే మీరు హాయిగా శుద్ధి చేసుకోండి. హాయిగా మీకు ఇంకే ఇబ్బంది ఉండదు, శుద్ధి అయిపోతుంది. అక్కడ అనుమానం కూడా తీరిపోతుంది. కాబట్టి అటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా కలపకుండా బయటకున్న వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. ఇది పూజలో భాగం కాబట్టే నేను ఈ ఛానల్లో చెప్పాల్సి వస్తుంది. తర్వాత మీరు దేవుళ్ళని శుద్ధి చేసుకొని చక్కగా శుద్ధి చెయ్యాలి. ఎందుకంటే శుద్ధి చేయకపోతే ఇన్ని 4 రోజులు దీపారాధన చేయలేదు ఒకటి ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇంట్లో ఉన్నారు కాబట్టి దేవుడు శుద్ధి చేసుకొని
హాయిగా పూజ చేసుకోండి. ఇటువంటి ప్రయత్నం చేయక తప్పని పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఎవ్వరికీ సమయం లేదు, పిల్లలు ఉంటారు. పూర్వకాలపు పరిస్థితులు ఇప్పుడు లేవు. కాబట్టి ఏదో ఒక ఏర్పాటు చేసుకోవాలి. పరమాత్మ పూజ అనేది ఎప్పుడైనా మనం చేసుకోవాలి కదా. ఆ 4 రోజులు లేదు అన్నంత మాత్రాన మీరు బాధపడవద్దు. అది సహజమైనటువంటిది, ప్రకృతి సహజమైనది కాబట్టి మనం ఏమి చేయలేము. ఎంత ప్రకృతి సహజమైనా శాస్త్రంలో ఈ విషయాలు చెప్పారు కాబట్టి మనం అలాగా కొంతవరకు అయిన ఆ పద్ధతిని పాటించుకుంటూ మనం ముందుకు వెళితే మనకన్నీ అనుకూలమైనటువంటి పరిస్థితులు మనకు కలుగుతాయి. వ్యతిరేకత పోతుంది, అనుకూలత కలుగుతుంది. కాబట్టి ఇటువంటివన్నీ మనం చేసి తీరాలి. ఇవన్నీ మీరు చేస్తారనే నేను అనుకుంటున్నాను. సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు. స్వస్తి.